రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. దేవా రావా నన్ను బ్రోవా, దేవా రావా నన్ను బ్రోవా. నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా, నీకే ఆరాధనా, నీకై ఆలాపన, నీకే ఆరాధనా, నీకై ఆలాపన. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. నా హృది నీకై మిగులాశతో వేచియున్నది, రావా రావా. నా హృది నీకై మిగులాశతో వేచియున్నది, రావా రావా. నీ చేతిలో చేయి వేసి నడిచెదనయ్యా, నీ చేతిలో చేయి వేసి నడిచెదనయ్యా. నీ అడుగులో అడుగు నిలుప నన్ను దరి చేర్చుమా, నీకే ఆరాధనా, నీకై ఆలాపన, నీకే ఆరాధనా, నీకై ఆలాపన. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం యాప్రాల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాదే బాలరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని జయశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట ఎన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానము, పిల్లలకు మంచి భవిష్యత్తు, పూదోట జోజయ్య, చిన్నమ్మ, మల్లవరపు లూర్దయ్య, మాణిక్యం ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని రాజశేఖర్, దీప్తి, రియాన్, జీవా, ప్రతాప్, మనోహర్, శ్వేత, నిష్క, శ్రీక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ బోయపాటి అంతోన్రెడ్డి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా సమర్పిస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ బోయపాటి లీనోరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా సమర్పిస్తున్నారు. బోయపాటి సారమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా సమర్పిస్తున్నారు. ఏరువ మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా సమర్పిస్తున్నారు. బోయపాటి శౌరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవునికి సమర్పణ చేస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మనకు ఒక శిశువు జన్మించెను, బలాఢ్యుడైన దేవుడు అని అతనికి పేరిడుదురు. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించును. యోషియా 9:6 కీర్తన 72
17వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, భక్తులారా, మనకొక శిశువు జన్మించును అని పలికినటువంటి ప్రవచనము 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. యేసు ప్రభు యొక్క మొదటి రాకడను ధ్యానిస్తూ రెండో రాకడ కోసము సంసిద్ధమవుతూ ఇక 2 రోజుల్లో క్రిస్మస్ వేడుకలను చేసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాం. ఈనాటి శుభవార్త పఠనంలో వినబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మానవునికి ఏదైతే అసాధ్యమని అనుకుంటామో అది దేవునికి సాధ్యమవుతుంది. అది జకరియా, ఎలిజబెత్ వారి యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంది. మన జీవితాల్లో కూడా ప్రభువు మనం ఊహించని రీతిలో మనకంటూ కొన్ని మలుపులు అనేవి ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రణాళిక ప్రకారము మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయాలను, మన యొక్క శరీరాలను, మన యొక్క మనసులను, మన యొక్క జీవితాలను, మనమున్నటువంటి స్థితిగతులను అన్నింటినీ ఆ ప్రభు పాదాల చెంత ఉంచి భక్తితో వేడుకొందాము. క్రీస్తు ప్రభువు మన యొక్క జీవితాలను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చాలని ఈనాటి బలిపూజ ఫలాలు, ఆశీర్వాదాలు మనందరికీ, మన కుటుంబాలకు, మన యొక్క సంఘాలకు, మన యొక్క రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ మానవాళికి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ బలిపూజ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పులన్నీ క్షమించమని ఆ ప్రేమగల తండ్రిని వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులమగు మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. కన్యైన మరియమాత గర్భమున మనిషవతారమెత్తి మా మధ్యన నివసింప చిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను మన్నింపును దయచేయునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు సుపాలించు
మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-4, 4వ అధ్యాయము వచనములు 5-6. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధం చేయుటకు నేను ముందుగా నా దూతను పంపెదను. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోర్చిన నిబంధన దూత శ్రీగముగా వచ్చును. కానీ అతడు వేంచే దినమున భరింపగల వాడెవడు? అతని ఎదుట నిలబడగల వాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుట్టము వేసి శుద్ధి చేయు వానివలి వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుట్టము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతి పాత్రములగును. ప్రభు మహాదినము ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపెదను. అతడు తండ్రుల హృదయములను బిడ్డల హృదయముల వైపు, బిడ్డలను తండ్రుల వైపు మరల్చును. లేదని నేను వచ్చి మీ దేశంను శపించి నాశనం చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ధైర్యంతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడు కనుక నాకు బోధ చేయుము. అందరూ ధైర్యంతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు మంచివాడు, ధర్మవస్తుకుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమును నడిపింపుము. దీనాత్మలకు తన మార్గమును బోధించును. అందరూ ధైర్యంతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలం ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువుకు భయపడవారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనకు వారికి తెలియజేయును. అందరూ ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాధుర్యమైనది
ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 57 నుండి 66 వరకు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయ వచ్చిరి. తండ్రి పేరుననుసరించి జకారియా అను పేరు పెట్టదలంచిరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలెను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు గదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగువారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహారమైపోవునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, విశ్వాసులారా, ఇక 2 రోజుల్లో క్రిస్మస్ పండుగను మనం కొనియాడబోతూ ఉన్నాం. మనము క్రీస్తు పూర్వము చరిత్రను గమనించినట్లయితే ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త, చిన్న ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త మలాకీ ప్రవక్త. మలాకీ ప్రవక్త క్రీస్తు పూర్వము 430వ సంవత్సరం యెహోవా దేవుని చేత ఎన్నుకోబడి అభిషేకించబడి
తన యొక్క ప్రేషిత కార్యము నిమిత్తము యేసు ప్రభువు రక్షకుడు మెస్సయ్య యూదా జాతిని ఉద్ధరించేవాడు, దావీదు గోత్రపు సింహము ఇక రాబోతూ ఉన్నాడు. ఇక సిద్ధంగా ఉండండి, ఇంకొద్ది రోజుల్లోనే ఆయన అవతరించబోతూ ఉన్నాడు అని ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మలాకీ ప్రవక్త. మలాకీ ప్రవక్త తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వము 400 నుండి ఇక క్రీస్తు రాకడ వరకు కూడా 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఏమి జరిగి ఉంటుంది, దేవుడు తన యొక్క కార్యాన్ని ఏ విధంగా నెరవేరుస్తూ వచ్చారు అని మనం గమనించినట్లయితే, ఈ మధ్యకాలంలో దేవుడు తన ప్రజలను ప్రవక్తల ద్వారా సంసిద్ధం చేసుకున్నారు. నోవా జలప్రలయం నాడు, ఆ తర్వాత ఇజ్రాయేలు 12 గోత్రాల వారు ఏ విధంగా బాబేలు గోత్రాన్ని నిర్మించుకొని వారి యొక్క పేరు స్థిరస్థాయిగా ఉండాలని కోరుకున్నారో, ఆ క్షణమున వారిని బహుభాష సృష్టితో వారిలో వారికి ఎన్నో మనస్పర్ధలు కలిగించి ఆ గోపుర నిర్మాణాన్ని, వారు తలపెట్టినటువంటి ఆ కార్యాన్ని అలాగే ఆపివేసి, ఇక ఇజ్రాయేలు ప్రజలు నలుదిక్కుల వ్యాప్తి అయ్యే విధంగా వారిని ప్రపంచమంతా కూడా విస్తరింపజేసి, ఆ తర్వాత కొన్నాళ్ళకి క్రీస్తు పూర్వము 334 సంవత్సరంలో మనం చరిత్రను గమనించినట్లయితే, అతి ప్రముఖమైనటువంటి చక్రవర్తి, గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్, వారి యొక్క కాలంలో వారు రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు గ్రీకు భాషను వారి యొక్క వ్యవహారిక భాషగా మార్చుకొని అందరూ గ్రీకు మాట్లాడాలి అనేటువంటి చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో రోమీయులు రాజ్యపాలన చేసినటువంటి రోజుల్లో కొంత మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. రోమీయులు వారు వ్యాపారాలు చేశారు, రవాణా వ్యవస్థను రూపొందించారు, రహదారులు, జలవనరులు వాటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి కొంత మార్పును చేపట్టారు. ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వము 37వ సంవత్సరంలో గమనించినట్లయితే, మనందరికి కూడా తెలిసినటువంటి విధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం హెరోదు రాజు గురించి. హెరోదు రాజు క్రీస్తు పూర్వం 37వ సంవత్సరంలో రాజ్యాధికారాన్ని చేపట్టి, వారు ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు నిర్మించి ఈ ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్రము వీటిని చదువుకొని ధ్యానించేటువంటి అవకాశాన్ని ప్రజలందరూ ఒక దగ్గర కూడి ఈ ప్రవచనాలు చదువుకొని ధ్యానించే విధంగా వారు ఏర్పాటు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనంతరము మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన విధంగానే బప్తిస్త యోహాను ముందుగా మెస్సయ్యాకు మార్గాన్ని సిద్ధపరచటానికి ఏ విధంగా బప్తిస్త యోహాను రాబోతూ ఉన్నారో ఆయన ప్రవచించిన విధంగా బప్తిస్త యోహాను రానే వస్తారు. ఇక మలాకీ ప్రవక్త గ్రంథంలో మనం చదివినట్లయితే లోహ శుద్ధి గురించి మలాకీ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా ఒక కంసాలి, వడ్రంగి లేకపోతే కమ్మరి, కుమ్మరి వీరి చేతుల్లో ఒక లోహం అనేది, ఒక వస్తువు అనేది రూపాన్ని దిద్దుకోవాలంటే
అది అనేక శ్రమలు కష్టాలు అనుభవించాలి అని చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇనుము, రాగి, వెండి, బంగారము ఇవన్నీ కూడా మెరుగు పొందాలంటే పుటం వేయాలి అని, అంటే మంటలో వేసి దాన్ని కరిగించాలి. అది కరిగించిన తర్వాత దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పైన పేరుకుంటాయి. అది తొలగిస్తే మనకు అచ్చమైనటువంటి లోహము కనపడుతూ ఉంది. ఆ లోహము ఒక వస్తువుగా మారిన తర్వాత దానిలో మన యొక్క ప్రతిబింబాన్ని కూడా మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే దేవుని యొక్క ప్రేమ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లలు లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, మనం మాటల్లో చెప్పుకోలేనటువంటి ప్రేమ. ఎందుకంటే దీని యొక్క అర్థము ఏమంటే మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం, దేవుని యొక్క రూపంలో పుట్టాం. కానీ మనం కంటుకున్నటువంటి ఈ పాపం వల్ల మనము మన యొక్క జీవితాలు మసకబారిపోతూ ఉంటాయి. ఈ మసకను, ఈ చీకటిని ఇవన్నీ కూడా తొలగిస్తేనే ఆ దేవుని యొక్క ప్రతిబింబము మనలో మనం చూడగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క ప్రతిబింబాన్ని మనం కలిగి ఉన్నాము అని చెప్పాలంటే మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో పరిస్థితులను మనం దాటి వాటన్నింటినీ కూడా అధిరోహించి అధిగమించి ఆ ప్రభుని చేరుకోవాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు. ఆర్ఎస్ గైల్ అనేటువంటి రచయిత చెప్తూ ఉన్నారు, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించారు అంటే ప్రతి మనిషి దేవుడిగా మారాలని, దేవుడే మనిషిగా మారి ఈ లోకంలో ఒక మానవుడిగా అవతరించారు అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం అదే. దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు తన ప్రజల కోసం. తన యొక్క ప్రతిబింబాన్ని ప్రతి మనిషిలో చూడాలని కోరుకున్నారు. తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపించారు. వారికి మార్గాన్ని సిద్ధం చేయటానికి బప్తిస్త యోహాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నారు. ఎలీషా వంటి ప్రవక్త, చివరి వచనంలో చదువుతున్న మలాకి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఎలీషా రానున్నాడు అంటే ఎలీషా అప్పటికి ఎప్పుడో వచ్చిపోయారు. తర్వాత రెండో ఎలీషా బప్తిస్త యోహాను మార్గాన్ని సిద్ధపరచటానికి. ఇక సువిశేషాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, జకరియా, ఎలిజబెత్ వారు వృద్ధాప్యంలో పండిపోయారు. భక్తిపరులు, విశ్వాసం కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ జీవించేటువంటి భక్తిపరులు. ఇక వారు సంతానం గురించి ప్రార్థించారో లేదో తెలియదు, కానీ జకరియా గర్భగుడిలో ధూపం వేస్తూ ఉండగా దేవుడే ప్రత్యక్షంగా గాబ్రియేలు సన్మనస్కుడి రూపంలో తన ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. ఇదిగో నీవు తండ్రివి కాబోతూ ఉన్నావు, కొద్ది రోజుల్లో నీకు ఎలిజబెత్కి ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెప్పగానే నేను ముసలివాడను, నా భార్య వృద్ధాప్యంలోకి చేరుకుంది, అదెట్లా జరుగుతుంది, ఇదెట్లా జరుగుతుంది అని చెప్పి తన యొక్క వృద్ధాప్యం గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క గొప్పతనము, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, అన్నీ సుసాధ్యమే అనే అటువంటి నిజాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాడు.
తన యొక్క వృద్ధాప్యమే ఎక్కువగా దాని గురించి ఆలోచన చేస్తూ ఈ వృద్ధాప్యంలో పిల్లలు కలగడం సాధ్యమేనా అని అసాధ్యాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక బాగాలేదు అని దేవుడు అతన్ని మూగవాడిగా చేశారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు నీవు మూగవాడుగా ఉండు. ఆనాడు మూతబడినటువంటి ఆయన నోరు బప్తిస్త యోహాను జన్మించిన తర్వాత 8వ రోజు అతనికి నామకరణం చేసేటువంటి సందర్భంగా ఆయన ఎప్పుడైతే ఆ బిడ్డ పేరు యోహాను అని పలక మీద రాశాడో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఆయన చిత్తశుద్ధితో, నమ్మకంతో, విశ్వాసంతో అంగీకరించాడు. అందుకే ఆయన నాలుక పట్లు సడలి ఆయన తిరిగి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా నేర్చుకోవలసింది జకరియా మాదిరిగా మన జీవితాల్లో కూడా దేవుడు తన యొక్క ప్రణాళిక ఎంత చక్కగా ఏర్పాటు చేస్తాడో మనం తెలుసుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మన జీవితాల్లో మనం ఊహించని విధంగా ఆయన తన యొక్క అద్భుత కార్యాలను చేయగలుగుతారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకెన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియ బిడ్డలారా, కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు, ఆర్థికంగా ఎంతమంది నష్టపోయారు, తోబుట్టువులను పోగొట్టుకున్నారు, ఎన్నో ఇబ్బందులు. అయినా కూడా అన్ని ఇబ్బందుల్లో కూడా ఒక క్రైస్తవుడు సంతోషాన్ని పొందగలగాలి, ఆనందాన్ని పొందగలగాలి. అది ఎప్పుడంటే కేవలం క్రీస్తు ప్రభువును మనం నమ్మి విశ్వసించి ఆయన మార్గాన్ని అవలంబిస్తూ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా జీవితంలో ఏదైనా ప్రభు చేయగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగి మనం జీవించినట్లయితే విశ్వాస జీవితంలో ఎటువంటి ఎప్పుడు నిలకడగలిగి జీవిస్తే తప్పకుండా ఆ ప్రభువు జకరియా ఎలిజబెతులను దీవించిన విధంగా వారు ఏదైతే మా జీవితాల్లో అది సాధ్యం కాదు వారి యొక్క ఆలోచనల్లో నుండి కూడా తీసివేశారు, అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క ఆలోచనలకు అతీతంగా వారికి సంతాన ప్రాప్తినిచ్చారు. మన యొక్క జీవితాలను ప్రియ బిడ్డలారా ఆ భగవంతుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మన యొక్క ఏమీ లేని తనాన్ని అంగీకరించుదాం. మనలో ఉన్నటువంటి మలినాన్ని, మనలో ఉన్నటువంటి చీకటిని, మనలో ఉన్నటువంటి అనేక దేవునికి వ్యతిరేకమైనటువంటి కోణాలను వదిలిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించుదాం. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని తీసుకొని వచ్చేదిగా ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా వేడుకుందాం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి సంసిద్ధమవుతున్నటువంటి ప్రపంచ కథోలికేతర ప్రజలందరినీ, ముఖ్యంగా మన యొక్క ఫ్రాన్సిస్ పాపు గారిని, వారికి సహాయంగా ఉంటున్నటువంటి మేత్రులను, గురువులను, ఉపదేశులను, సువార్థికులను అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని
వారికి ఆధ్యాత్మిక బలాన్ని మెండుగా దయచేయమని వేడుకొందము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీకంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. దివ్యవాణి టీవీ ద్వారా మీ యొక్క సువార్త ఆనాడు గొల్లలు రాజులు విస్తరించిన విధంగా వారు మీ యొక్క సువార్తను ఈ ఛానల్ ద్వారా నలుదిక్కులా వ్యాప్తి చేసేటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ఆర్థిక బలాన్ని వీరికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాల నిమిత్తము ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి దానిలో కొంత భాగాన్ని ఈ యొక్క మంచి కార్యక్రమం నిమిత్తము వారు సమర్పిస్తూ ఉండగా వారి యొక్క కుటుంబాలను కూడా మీరు మెండుగా ఆశీర్వదించి దీవించాలని వేడుకొనుస్తున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి యువకులందరినీ, నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలని కల్పించమని, బాలబాలికలందరికీ కూడా తగినటువంటి జ్ఞానాన్ని దయచేయమని, బిడ్డలు తల్లిదండ్రులు మీ యొక్క తిరు కుటుంబాన్ని పోలి జీవించే విధంగా వారికి ప్రేరేపణ కలిగించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన ఈ బలి వస్తువులు నీతో సఖ్యత నొందుటకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనసులతో మేము కొనియాడినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిగిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇదే నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, పునీత జోజఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఇరువులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నా జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా. నా జీవాహారం నీవేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే. ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజనం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా. నా జీవాహారం నీవే యేసయ్యా. వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను.
ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. దర్శన గ్రంథము 3:20. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహించుము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమనమునకు సిద్ధపడి ఉన్న మేము వెలుగుచున్న దీపికలను చేతబోని అతనికి ఎదురేగా నీ కృపను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఒక మాట పలుక ఒకసారి చూడ, యేసువా నీవురవా, నాలోకి రావా, నా చింత ఉండా, నా వద్దకు నీవురవా. ఎన్ని రోజులు వేచియుందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వెంచేయుమా. ఆత్మనాదుడా త్వరగా వెంచేయుమా. ఆత్మనాదుడా ఒక మాట పలుక ఒకసారి చూడ, యేసువా నీవురవా, నాలోకి రావా, నా చింత నిండా, నా వద్దకు నీవురవా.